ప్రకాష్ లహరి ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు. ఇకప్పుడు లహరి ప్రకాష్తో నన్ను ఎంత భయపెట్టారో తెలుసా ప్రకాష్ గారు, నిజంగానే మీరు నా జీవితాన్ని నాశనం చేస్తారేమోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ కాలంలో కూడా నిజంగా ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని మిమ్మల్ని చూసిన తర్వాత అనిపిస్తుంది అని చెప్పి లహరి అంటూ ఉంటే అప్పుడు ప్రకాష్, మీరు నన్ను కూడా నమ్మొద్దు లహరి గారు, నేను కూడా అంత మంచోడినేమీ కాదు అని చెప్పి అంటూ ఉంటే, ఊరుకోండి ప్రకాష్ గారు, జోక్స్ చేయకండి అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఏ అబ్బాయిని కూడా మిమ్మల్ని నమ్మినంత నమ్మలేదు. మొదట మిమ్మల్ని కూడా నేను అనుమానించాను, కానీ ఈరోజు మీ మంచితనాన్ని దగ్గరుండి చూశాను అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఇంతలా నమ్మితేనే కదా నేను నిన్ను ఈజీగా మోసం చేయగలను. నా మోసం గురించి ఇప్పుడే నీ ముందు బయటపడిపోతే మెల్లిమెల్లిగా నేను నీ దగ్గర డబ్బులు గుంజడం ఎలా? అందుకే నీ దగ్గరున్న ఆ కోట్ల రూపాయలను ఎలాగైనా సరే నేను సొంతం చేసుకోవాలి. అందుకోసమే నీ ముందులా గుడ్ బై లాగా నాటకం ఆడుతున్నాను అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటాడు. తర్వాత ప్రకాష్ లహరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. జాగ్రత్త లహరి గారు, జాగ్రత్తగా వెళ్ళండి. అసలే ఉదయం నుండి మీ అమ్మ నాన్నలు టెన్షన్ పడి ఉంటారు అని చెప్పి ప్రకాష్ లహరికి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ప్రకాష్ కారులో లహరి రావడం ఆనంద చూస్తుంది. ఇదేంటి, లహరి ఎవరో ఒక అబ్బాయి కారులో వచ్చిందని చెప్పి లహరి లోపలికి వస్తుంది. ఆనంద ఆగు అంటూ లహరి మీద మండిపడుతూ ఉంటుంది. ఎవరతను? నువ్వు నీ స్కూటీ మీద రాకుండా అతని కారులో ఎందుకు వస్తున్నావని చెప్పి ఆనంద నిలదీస్తూ ఉంటుంది. దాంతో లహరి ఎంతగానో భయపడిపోతూ, అమ్మా, దారిలో వచ్చేటప్పుడు నా స్కూటీ టైర్ పంచర్ అయిపోయింది, దాంతో అతను నాకు లిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ఏంటి, లిఫ్ట్ ఇచ్చాడా? అయినా ఒకవేళ స్కూటీ టైర్ పంచర్ అయితే క్యాబ్లో రావాలి, లేదంటే ఆటోలో రావాలి, అంతేకాని ముక్కు మొహం తెలియని అతని కారులో నువ్వు రావడం ఏంటి లహరి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అయినా అంత ఇబ్బంది అయితే ఇంట్లో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, పెద్దనాన్నగారు ఉన్నారు, ఇంతమంది ఉండగా నువ్వు అతని కారులో రావడం ఏంటి అని చెప్పి లహరి మండిపడుతూ ఉంటుంది. ఎవరి కారులో పడితే వాళ్ళ కారులో వస్తే నలుగురు చూస్తే మన కుటుంబం గురించి ఏమనుకుంటారో, మన కుటుంబం పరువు ఏమవుతుందని చెప్పి ఆనంద మండిపడుతూ ఉంటుంది. దాంతో లహరి, మామ్, అయినా అతను ముక్కు మొహం తెలియని వాడేమీ కాదు, అతను చాలా మంచివాడు, పార్టీలో నాకు ఈ మధ్య పరిచయం అయ్యాడు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. చూడు లహరి, ఇంకొక్కసారి ఇలా అతనితో కనిపిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఈ మధ్య నీకు అసలు భయం లేకుండా పోతుంది. పార్టీలంటూ తిరుగుతున్నావు, అబ్బాయిలతో స్నేహం చేస్తున్నావు, మన ఇంట్లో ఇలాంటివన్నీ కుదరవని నీకు తెలుసు కదా అని చెప్పి ఆనంద మండిపడుతూ ఉంటే అప్పుడు అనన్య మధ్యలో అడ్డుపడుతూ, ఇప్పుడు లహరి అంత చేయకూడని తప్పు ఏం చేసింది అత్తయ్య గారు? జస్ట్ ఆ అబ్బాయి కారులో వచ్చింది అంతే కదా. అయినా ఈ జనరేషన్లో అబ్బాయిలతో అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయడం కామన్. మీరు అదేదో పెద్ద చేయకూడని తప్పుగా భూతద్దంలో పెట్టి చూస్తారేంటని చెప్పి అనన్య అంటూ ఉంటే, అనన్య, నువ్వు మధ్యలో అడ్డుపడొద్దు, ఇది నా కూతురికి నాకు సంబంధించిన విషయం అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దయచేసి తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు, నాకు తెలిసింది నేను చెప్పాను. చెయ్యని తప్పుకి లహరిని మీరు అన్నేసి మాటలు అంటూ ఉంటే చూడలేక నేను అలా మాట్లాడాను అని చెప్పి అనన్య కావాలని మంచిదానిలాగా లీలావతి ముందు నటిస్తూ ఉంటుంది. అవును ఆనంద, ఇప్పుడు నా కోడలు చెప్పిన దాంట్లో తప్పేముంది? లహరి చేసింది చిన్న తప్పే, నువ్వు ఈడొచ్చిన ఆడపిల్లను పట్టుకొని అన్నేసి మాటలు అనడం కరెక్ట్ కాదని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అమ్మ లహరి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంటూ లీలావతి లహరిని లోపలికి పంపించేస్తుంది. ఇక అనన్య కూడా అక్కడి నుండి ఆనందంగా వెళ్ళిపోయిన తర్వాత, అక్క నువ్వు కూడా ఏంటక్క నీ కోడల్ని సమర్థిస్తున్నావు? చిన్నప్పటి నుండి లహరిని మనం చూస్తూనే ఉన్నాము, తను ఎప్పుడూ కూడా ఇలా బిహేవ్ చేయలేదు, ఈరోజు
లహరి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఎందుకో తను చెడుదారిలో వెళ్తుందేమో అనిపిస్తుంది. అందుకే నేను తనని ముందు జాగ్రత్తగా మందలిస్తున్నాను. నీ కోడలు వచ్చి అలా సపోర్ట్ చేసి మాట్లాడడం వల్ల ఇప్పుడు నా కూతురి దృష్టిలో తను తప్పు చేయకుండానే నేను తనని మాటలు అంటున్నానని అనుకున్నట్టు అవ్వదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో లీలావతి, ఆనంద, లహరి చిన్నపిల్ల, నువ్వే అనవసరంగా దాని విషయంలో భయపడుతున్నావేమో అనిపిస్తుంది. ఇక ఈ విషయం గురించి వదిలేసే, పిల్లల్ని మరీ స్ట్రిక్ట్గా పెంచినా కూడా వాళ్ళు మన మాట వినరు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక ఆనంద అనన్య గురించి ఆలోచిస్తూ రోజు రోజుకి ఈ అనన్య చాలా రెచ్చిపోతుంది. కనిపించకుండా నా కుటుంబంలో చిచ్చు రేపుతుంది. ఎలాగైనా సరే ఈ అనన్య అంతు చూడాలి అని చెప్పి ఆనంద అనుకుంటుంది. ఆ రోజు రాత్రి దర్శన్ మాటలకు శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలంటూ దర్శన్ అన్న మాటలు తలుచుకొని శరణ్య అందరూ పడుకున్న తర్వాత ఎవరు చూడకుండా అర్ధరాత్రి పూట ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనందకు నిద్ర పట్టకపోవడంతో బాల్కనీలోకి వచ్చి అలా బయటకు చూస్తూ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దర్శన్కి అలా అవ్వడం, లహరి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఆనందకి నిద్ర పట్టకపోవడంతో అలా బాల్కనీలోకి వచ్చి చూస్తూ ఉంటే శరణ్య అప్పుడే ఎవరికి చెప్పకుండా అలా వెనక్కి పక్కకి చూస్తూ దొంగతనంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం ఆనంద చూస్తుంది. ఇదేంటి, శరణ్య ఎవరికి చెప్పకుండా ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఆనంద శరణ్యకు తెలియకుండా తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు శరణ్య దర్శన్ మాటలకు ఎంతగానో బాధపడుతూ పదే పదే దర్శన్ మాటల్ని గుర్తు చేసుకొని, ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న బాధపడతారు, వాళ్ళు బాధపడడం నేను చూడలేను. ఇంట్లో ఉంటే మీరు ప్రాణాలతో ఉండనని అంటున్నారు. చావు తప్ప నాకు మరో మార్గం లేదు, నన్ను క్షమించండి అని చెప్పి అలా శరణ్య నీళ్ళలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఇక అలా శరణ్య నీళ్ళలోకి దూకబోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద శరణ్యాన్ని కాపాడుతుంది. అమ్మ శరణ్య, అసలు ఏం జరిగింది? నీకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత పెద్ద కష్టం ఏమొచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఆనందాన్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఏమైందమ్మా చెప్పు అని ఆనంద్ అడుగుతూ ఉంటే, దర్శన్ గారికి అలా అవ్వడానికి కారణం నేనే అత్తయ్య, కానీ నేను ఆ మందు ఆయనని చంపడానికి కలపలేదు. భార్య భర్తలు దగ్గరవుతారని జ్యోతి చెప్తే అందుకనే దర్శన్ గారు నాకు దగ్గర అవ్వడం కోసం ఆ మందు తీసుకొచ్చి కలిపాను అని చెప్పి శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. జరిగింది మొత్తం అర్థం చేసుకున్న తర్వాత ఆనంద, అమ్మ శరణ్య, ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు బాధపడకు, ఇది నువ్వు అమాయకత్వంతో చేసిన పని, ఇంత చిన్న విషయానికి ఎందుకమ్మా నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావని చెప్పి ఆనంద అంటూ ఉంటే, దర్శన్ గారికి ఈ విషయం తెలిసి ఆయన నన్ను కొట్టారు. నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదని చెప్పి ఆయన నాతో అన్నారు. అందుకే దర్శన్ గారి కోసం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అత్తయ్య గారు. కానీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తే వాళ్ళు నా జీవితం ఇలా అయినందుకు బాధపడతారు, తట్టుకోలేరు. అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియక చచ్చిపోవాలనుకున్నానని చెప్పి ఆనందాన్ని పట్టుకొని శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆనంద శరణ్య కన్నీళ్ళు తుడుస్తూ, చూడు శరణ్య, నీకు ఏ కష్టం వచ్చినా సరే చెప్పుకోవడానికి ఈ అత్తయ్య ఉంది. ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. దర్శన్ని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కదా శరణ్య, ఇదంతా ఎవరి పను కూడా నాకు తెలుసు. ఇంటికి వెళ్దాం పద, దర్శన్తో నేను మాట్లాడతాను అంటూ ఆనంద ఇంటికి వచ్చిన తర్వాత దర్శన్ని పిలిచి, దర్శన్, శరణ్యకు నీకు మధ్య ఏం గొడవ జరిగిందో అదంతా కూడా నాకు తెలుసు. శరణ్య అమాయకత్వంతో ఆ పని చేసింది, కానీ కావాలని కాదు. దయచేసి శరణ్యని తప్పుగా అర్థం చేసుకోవద్దు. శరణ్య ఎటువంటిదో నాకు బాగా తెలుసు. తను అన్ని విధాలా నీకు తగిన భార్య. అందుకే నేను ఏరుకొని మరీ శరణ్యని నీ భార్యను చేశానని చెప్పి ఆనంద దర్శన్కి నచ్చ చెబుతూ ఉంటుంది.
తర్వాత అనన్యని పిలుస్తుంది. అనన్య జ్యోతికి రాములమ్మ దగ్గరికి శరణ్య వెళ్ళేలాగా చేయమని నువ్వే చెప్పావు కదా అని అంటూ ఉంటే, నేను ఎందుకు చెప్తానని అనన్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతూ, మర్యాదగా నిజం చెప్పు, నేను జ్యోతితో మాట్లాడాను, నువ్వే శరణ్యను రాములమ్మ దగ్గరికి వెళ్ళేలాగా చెయ్యమని చెప్పావని జ్యోతి నాతో చెప్పింది. ఎందుకు ఇదంతా చేశావు? నీ వల్ల శరణ్యకు దర్శన్కి మధ్య అపార్థాలు వచ్చాయని చెప్పి ఆనంద మండిపడుతూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు అంటూ అలా అనన్య చెంపలు పగలగొట్టడంతో, అవును అత్తగారు, ఇదంతా నేనే చేశాను, నా చెల్లెలు శరణ్య జీవితాన్ని నిలబెట్టడానికే ఇదంతా చేశానని చెప్పి అలా అనన్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద దర్శన్తో, చూసావా దర్శన్, శరణ్యకు తనకి తానుగా వచ్చిన ఆలోచన కాదిది, ఇదంతా ఈ అనన్య కుట్ర వల్ల జరిగింది. ఇప్పటికైనా శరణ్య మనసుని అర్థం చేసుకో, దయచేసి తనని అపార్థం చేసుకోవద్దని చెప్పి ఆనంద చెబుతూ ఉంటుంది. ఇక లీలావతి, నా కోడలు మంచి మనసుతోనే ఈ విధంగా చేసింది కదా ఆనంద, ఇంకా ఎందుకు ఈ విషయం గురించి గొడవ, వదిలేసే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఆనంద చిటికలు వేస్తూ అనన్యని పిలుస్తూ, చూడు, నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా చేశావో నాకు తెలుసు, పైకి మంచి కోసమే చేశానని చెబుతున్నా నువ్వు నా కోడల మధ్య మనస్పర్ధాలు సృష్టించడానికి చేశావని క్లియర్గా అర్థమైంది. నువ్వు నా కోడల మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టావు కాబట్టి ఇకపై నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇకపై నా ముందు నీ ఎత్తులు అస్సలు ఫలించవు అని చెప్పి అలా అనన్య చెంప పగలగొట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.